వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను ప్రణయ్. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రెడ్డి వరంగల్ ఖమ్మం జిల్లాలో జోడో యాత్ర కంప్లీట్ చేసుకొని మరలా వరంగల్ జిల్లాకు వెళ్ళడం జరిగింది. అయితే నల్గొండ మీదుగా వెళ్లాల్సినటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్ర నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పాటు రేవంత్ రెడ్డికి ఆ నాయకులకు మధ్య పురపచ్చాల కారణంగా ఆయన యాత్రను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో హేమాహేమీలైనటువంటి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు అదేవిధంగా భువనగిరి ఎంపీ ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిరువురు కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంటిముట్టినట్లుగానే ఉంటున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే బహిరంగంగానే తనకు రావాల్సిన పిసిసి పదవిని రేవంత్ రెడ్డి తీసుకున్నాడనే కక్షతోటి ఆయన కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇక అసమ్మతి రేవంత్ రెడ్డి వర్గానికి అసమ్మతి కుంపటి అయినటువంటి వర్గం మొత్తం కూడా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఆయన అరసనలోనే ఆ వర్గం అంతా పనిచేస్తుందనే కోపంతో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అంటిముట్టినట్టుగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పాదయాత్రకి ఎవరు సహకరించకపోయినట్టయితే జోడో యాత్ర ఫెయిల్ అవుతుందనే కారణంతో నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి అంత సానుకూలత అయితే ప్రశ్నించడం లేదు. అసలు విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సానుకూలంగా సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి మాత్రమే తన నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరికి వారు అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పవచ్చు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీనియర్ నాయకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిరువురు కూడా రేవంత్ రెడ్డి యొక్క రాకను వాళ్ళు సహించట్లేదు. ముఖ్యంగా జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు వాళ్ళు సానుకూలంగా ఉండకపోవడంతో రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క జిల్లాలో అనవసరంగా పాదయాత్ర చేసి తలనొప్పి తెచ్చుకునే దానికంటే వేరే జిల్లాలో పాదయాత్ర చేస్తేనే బాగుండనే ఉద్దేశంతో ఆయన నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు అంత సుముఖంగా లేరు. ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇటు దామోదర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి అంటుముట్టినట్టుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఇటు చెవిటి వెంకన్న అనే జిల్లా అధ్యక్షుడి వారంలో ఇప్పటికే నానవేంచ ధోరణి అనుభవిస్తున్నారని నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా శంకర్ నాయక్ మరల ప్రకటించినప్పటికీ దామోదరుడి శిష్యుడైన చెవిటి వెంకన్నకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో దామోదరుడు కూడా రేవంత్ రెడ్డి పైన కొంత గుర్రుగానే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా దామోదరుడికి స్థానం కల్పించకపోవడం పట్ల ఆయన కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి దూరంగానే వ్యవహరిస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి సహకరించకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పాదయాత్రను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రణయ్, కిరణ్, ఒకవేళ రేపు పొద్దున అధిష్టానం నిర్ణయం తీసుకొని పాదయాత్ర ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి సూచనలు వస్తే రేవంత్ రెడ్డి ఒకవేళ నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొనే ఛాన్సెస్ ఉందా? బహిరంగంగానే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, పిసి పదవి నాకు దక్కాల్సినటువంటి పదవి రేవంత్ రెడ్డికి దక్కింది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పటివరకు కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి ఆయన ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఏదైతే జోడో యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగినట్లయితే అధిష్టాన నిర్ణయం కోసం పాల్గొనే ఛాన్సెస్ ఉందా? ఒకవేళ పాల్గొంటే ఏమైనా ఘర్షణలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడక్కడ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఇటు నల్గొండ పర్యటనకు వచ్చినప్పుడు ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత బలం లేదని, ఎన్నికల తర్వాత అయినా ఎన్నికల ముందైనా టీఆర్ఎస్ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన పరోక్షంగా పార్టీని బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారనే అసంతృప్తి కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి పాదయాత్రకు ధీటుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బైక్ యాత్ర కూడా నిర్వహిస్తానని చెప్పడం ఈ యొక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి పాదయాత్ర ధీటుగానే ఈ బైక్ యాత్ర చేపట్టినట్టు కూడా అతని యొక్క అనుచరులు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ధీటుగానే రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాలోకి రానియకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి బైక్ యాత్ర పేరిట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మార్చి మొదటి వారంలో ఈ యొక్క బైక్ యాత్ర ఉంటుందని కూడా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే తన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని
ఈ విజయం చేకూర్చేందుకు ఆయన అధ్యక్షుడు అయిన కాడి నుంచి కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని మరింత ఎన్నికల్లోపు మరింత బలోపేతం చేసేందుకు ఆయన యొక్క పాత్ర కూడా చేపట్టడం జరిగింది. జూడో పాదయాత్ర వరంగల్, ఖమ్మం జిల్లాలో పూర్తి అయినప్పటికీ నల్గొండ జిల్లాలో మాత్రం అందరూ కూడా ఇతనికి దూరంగా ఉండడంలో అతను జిల్లాకు వచ్చి వేరే తలనొప్పి పెట్టుకునే దానికంటే దూరంగా ఉండడమే మేలు అనుకుంటున్నాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి గనక నల్గొండ జిల్లాలో పాదయాత్ర సాగినట్లయితే అప్పుడు వెంకరెడ్డి నిర్ణయం ఏ మేరకు ఉంటుంది, అతనికి కలిసి సహకరిస్తాడా, లేకపోతే అతనితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అతని అనుచరులంతా కూడా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతారా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంలో ఇటు సీనియర్ నాయకుడు జానారెడ్డి మాత్రం తన నియోజకవర్గానికి పరిమితం అయిపోయారు. ఇటు కోమటిరెడ్డి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బైక్ యాత్ర చేస్తుంటున్నాడు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కోదాడ, హుజునార్ లో మాత్రం పర్యటిస్తున్నాడు. ఈ అందరి యొక్క సఖ్యత లేకపోవడం, జిల్లా కాంగ్రెస్ లో కూడా సఖ్యత లేకపోవడం, ఎవరికి వారే రాష్ట్ర నాయకులుగా ఉండడం, ఇటు వీరందరికీ కూడా ఇటు రేవంత్ రెడ్డి తోటి తలకాయను తలనొప్పి వ్యవహారంగా మారడంతో రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకైతే జిల్లాలో పాదయాత్ర చేసేందుకు మాత్రం సుముఖంగా లేడు. అదేవిధంగా జిల్లాలో రేవంత్ రెడ్డి వర్గులైన అద్దంకి దయాకర్ తో పాటు మిగతా నాయకులు కూడా, చెరుకు సుధాకర్ లాంటి నాయకులు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారు. కొన్ని వేదికల పైన అద్దంకి దయాకర్ బహిరంగాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డిని విమర్శించారు. ఈ అక్కసు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావాలని రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ మిగతా తను తిట్టిస్తున్నాడు బహిరంగ వేదికలనే ఒక కక్ష కూడా తన మనసులో ఉన్నట్టుగా చెప్పవచ్చు. మొత్తానికి ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, జిల్లాలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరి సహకారం లేనిది జిల్లాలో పాదయాత్ర రేవంత్ రెడ్డి చేసినా కూడా ఇబ్బందులే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ తన అంతర్గతం కూడా రేవంత్ రెడ్డిని నిలదీసే అవకాశాలు కూడా ఉండటంతో ఎందుకైనా తలనొప్పి అనే ముందు జాగ్రత్తగానే రేవంత్ రెడ్డి అన్ని సఖ్యత గురిన తర్వాతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి, మిగతా సీనియర్ నాయకులు దామోదరి వీళ్ళందరినీ కలుపుకొని పోతేనే జిల్లాలో పాదయాత్ర విజయవంతం అవుతుందని అప్పటి వరకు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మనకు సమాచారం ఉంది. ప్రణయ్. సో కిరణ్, ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి సీట్ అని చెప్పాలి. నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఊపినటువంటి పార్టీ. అట్లాంటి నల్గొండ జిల్లాలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దఫాలో జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అనేక చోట 2 నియోజకవర్గాలు తప్ప మిగతా 10 చోట్ల కూడా విజయం సాధించింది. 2004, 2009లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత ఇటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మంత్రి పదవులు అనుభవించారు. ఆ తర్వాత 2014 టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో తన ఉనికిని కోల్పోయినట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగుడు శాసనసభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే గెలుపొందాడు. ఆయన బీజేపీకి పోయిన తర్వాత ఉన్న సీటు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతానికి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటి వెంకరెడ్డి మాత్రమే 2 ఎంపీలుగా గెలిచినప్పటికీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే పార్టీ బలహీనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదరి అందరూ హేమాహేమీలే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 2 నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకున్నట్టయితే కోదాడలో తన భార్య పద్మావతి, హుజూర్నగర్ లో ఆయన పోటీ చేస్తున్నాడు. ఇక నల్గొండలో విషయానికి వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి దాదాపు 4 దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అటు తమ్ముడు వెంకరెడ్డి ఉన్నప్పుడు అతనికి ఎమ్మెల్యేతో పాటు 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా టికెట్ ఇప్పించి గెలిపించాడు. అదేవిధంగా తన శిష్యుడైనటువంటి చిరుమర్తి లింగయ్య నకరికల్ నియోజకవర్గంలో మొన్నటి 2018 ఎన్నికల్లో కూడా చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నకరికల్ నియోజకవర్గానికి చెందిన చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినారు. ఇప్పుడు కేవలం కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ బలీనంగా మారింది. వీరందరినీ కలుపుకొని నాయకుల మధ్య సఖ్యత కుదిరినట్టయితే మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని అయితే కొనసాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా మారుతున్న నల్గొండ జిల్లాలో మాత్రం పాదయాత్రతో కొంత పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పాదయాత్ర చేస్తే కొంత ఘర్షణలు కూడా ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్.
అదేవిధంగా ఈరోజు ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ ప్రణయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యమైన సమస్యలలో అతి ముఖ్యమైనదిగా పోడు సాగుదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేది ముఖ్య సమస్యగా తెలుస్తుంది. ఈ యొక్క కొద్ది రోజులుగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇటు పోడు సాగుదారులకు కావచ్చు, ఇటు ఫారెస్ట్ అధికారులకు కావచ్చు, ఈ యొక్క పట్టాల పరంగానే అనేకమైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అదేవిధంగా ఇక్కడ మనకు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కేటీఆర్ కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. టోటల్ గా ఈ రోజు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ముఖ్యంగా కూడా ఏదైతే కేఎంసీలో ఏదైతే ర్యాగింగ్ సంబంధించి కూడా మెడికో సంబంధించిన విద్యార్థిని ఇటు ధరవత్ ప్రీతికి సంబంధించి ఆత్మహత్యానికి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే కేఎంసీలో జరిగిన ఏదైతే ఇటు ర్యాగింగ్స్ కూడా గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు కేఎంసీకి సంబంధించిన ప్రిన్సిపాల్కు ఇటు యజమానికి చెప్పినా కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే మండిపడుతున్నారు. అయితే ఇటు ప్రీతి ఆరోగ్యం కాస్త విషమించడంతో ఇక్కడ నుండి ఏదైతే ఎంజీలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కొంచెం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్కి అయితే తరలించారు. హైదరాబాద్ లో కూడా నిమ్స్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో కూడా అయితే చికిత్స అందిస్తారు. ప్రీతి అందించిన ఆరోగ్యం సంబంధించి కూడా కొంత విషాదంగానే ఉందని కూడా చెప్పవచ్చు. అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇటు వరంగల్ కేంద్రంలో జరిగిన కేఎంసీలో ఈ ర్యాగింగ్ సంబంధించి జరిగిన ఘటన సంబంధించి కూడా ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎంసీ కళాశాల ముందర కూడా ఏబీపీ సంబంధించిన ఇటు నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే కాలేజీ వద్దకు చేరుకొని కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సీనియర్ విద్యార్థి మెడికో విద్యార్థి ఎవరైతే ఉన్నారో సైదును వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు ఏదైతే మెడికోకు సంబంధించిన సీనియర్ విద్యార్థులు కూడా ఇటు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి సంఘటనలు బయటికి రాకుండా కూడా యజమాన్యం వాళ్ళను కాపాడుకుంటూ వస్తున్నట్టు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి వాటిని వెనకేసుకు వస్తే మాత్రం రానున్న రోజుల్లో అయితే విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అయితే బుద్ధి చెప్తామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఏవీపీ నాయకులు అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ధరవత్ ప్రీతికి సంబంధించిన తండ్రి ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు మేరకు అయితే ఇప్పుడు ఎస్సీ కింద కూడా కేసు నమోదు చేసి కూడా సీనియర్ మెడికో విద్యార్థిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదో పక్క రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుందో, మరో పక్క ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఐటీ పురపాలక శాఖ మంత్రి అయితే పర్యటిస్తున్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి పర్యటనలో కూడా కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే మొదటగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్పూర్ మండలం చేరుకున్న తర్వాత గన్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా గన్పూర్ మండలం ఇటు గాంధీనగర్ లో ఉన్న కస్తూరిబా పాఠశాలకు చేరుకొని కూడా అక్కడ నిర్మించిన కొత్త భవనాన్ని కూడా ఇటు కేటీఆర్ అయితే ప్రారంభించారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా కొంత ఏదైతే వికలాంగులకు సంబంధించిన భవనం కావచ్చు, ఇటు గ్రౌండ్ సంబంధించిన పనులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఏదైతే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, కొన్ని ప్రారంభోత్సవాలు చేసిన ఆ తర్వాత కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ అయితే ఆ వేషాలపల్లికి అయితే చేరుకున్నారు. అక్కడ చాలా మంది లబ్ధిదారులు కూడా ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి కూడా మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, మోసం చేశారు. ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరులకు మాత్రమే ఇటు డబ్బులు తీసుకొని ఇటు డబుల్ బెడ్రూమ్లు కేటాయించారంటూ కూడా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ సంబంధించిన బాధితులు అయితే మహిళలు అయితే వేసలపల్లి వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ల వద్దకు చేరుకొని కూడా ఆందోళన చేపట్టారు. ఇటు గండ్ర వెంకట రమణారెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మొత్తంగా గత కొద్ది సంవత్సరాల నుండి కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. దాదాపుగా 964 పైగా డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మాణం చేపట్టారు. చాలా ఏళ్ళ నుంచి అప్పటి మాజీ శాసనసభాపతి స్పీకర్, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ చిరుకొండ మోసంసారి హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణాలు అప్పటికే కొంతమందికి కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, అధికారులు కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా
పట్ట ఏదైతే బుక్కులు ఇచ్చా మన ఆర్డర్ సంబంధించి కూడా కాపీ ఇచ్చిన నేపథ్యం అయితే గతంలో కూడా మొన్న ఏదైతే మాజీ కలెక్టర్ ఐఏఎస్ ఆగ్రూర్ మురళి కూడా ఇదే బేసలపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కూడా అక్కడే నైట్ నిద్రించి కూడా సంబంధించినటువంటి విద్యార్థి హరికృష్ణ ఇప్పుడు కేసీకి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అదేవిధంగా పలు విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ధర్నా చేసినట్టుగా తెలుస్తోంది. కాకతీయ యూనివర్సిటీ కేఎంసీ వద్ద కూడా విద్యార్థులను ఏబీపీకి సంబంధించిన విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు విద్యార్థి సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి, దాదాపు పాటుగా కేఎంసీకి సంబంధించిన విద్యార్థిని ప్రీతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రణయ్, ముఖ్యంగా ఇటు ప్రీతికి సంబంధించిన సబ్జెక్ట్ చూసినట్టయితే మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికీ కూడా ప్రీతి ఆరోగ్యం పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తామన్నట్టు ఒక పక్క ఇటు వైద్యులు చెప్తుంటే, మరో పక్క అయితే ప్రీతికి సంబంధించిన తోడుకో విద్యార్థులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కేఎంసీలో ర్యాగింగ్ లేదని మాట్లాడడం ఇది సరికాదు. ఆల్రెడీ ర్యాగింగ్ జరుగుతూ ఉన్నా కూడా బయటపడకుండా కూడా ఇటు కాలేజీ యజమాని మాత్రం బయటికి వెళ్లకుండా కూడా చూస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇటు ప్రీతికి సంబంధించి కూడా ర్యాగింగ్ జరిగింది. సీనియర్ ర్యాగింగ్ ఇటు ప్రీతిని వేధించిన ఏదైతే ర్యాగింగ్ కావచ్చు, ఇటు వేధించిన వల్లనే ఇటు ప్రీతి అయితే మత్తు ఇంజక్షన్ తీసుకొని కూడా ఈ విధంగా ఆత్మహత్యానికి పూనుకుందంటూ కూడా ఇటు తోటి ప్రీతికి సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు. మరో పక్క ఇటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇటు కేఎంసీ ప్రిన్సిపల్ సంబంధించి కావచ్చు, ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ సంబంధించి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా గతంలో కూడా కేఎంసీలో ర్యాగింగ్ జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అంత పెద్ద ర్యాగింగ్ జరిగినా కూడా బయటికి అయితే రానియకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇటు ప్రీతికి సంబంధించిన తండ్రి నరేంద్ర అయితే 100% కేఎంసీలో ర్యాగింగ్ జరిగింది, నాకు మా కూతురు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడిన నేపథ్యంలోనే నేను వచ్చి ఇటు వరంగల్లో ఉన్న ఏసీపీ కావచ్చు, ఇటు సిఐకి కూడా నేను ఫిర్యాదు చేసిన. ఏదైతే సీనియర్ విద్యార్థి సైదుకు సంబంధించి కూడా అతని మీద కూడా నేను ఫిర్యాదు చేసిన. ఫిర్యాదును కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఇటు ప్రీతిని ఇటు సీనియర్ మెడికో విద్యార్థిని కూడా ఇతని ప్రీతి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ విధంగా అధికారులు ర్యాగింగ్ జరగలేదని మాట్లాడడం అయితే విడ్డూరం అంటూ కూడా ఇటు ఆ ప్రీతికి సంబంధించిన తండ్రి అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇటు ఏదైతే రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మొత్తంగా ప్రీతికి సరైన న్యాయం జరగాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు అటు ప్రీతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా బర్నింగ్ టాపిక్ గా ఇప్పుడు ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే కనబడుతోంది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గద్వాల జిల్లాలో రైతులను మోసం చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రణయ్. అయితే గత 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రేణుక అలియాస్ నాగమ్మ అనే మహిళ తాను ఐకేపీ మహిళా సంఘం నుంచి వచ్చానంటూ రైతుల దగ్గర, అంటే మీ దగ్గర రైతు వరి కొనుగోలు ధాన్యం చేయడానికి వచ్చానని కొందరు మధ్యవర్తులను అది చేసుకొని రైట్, ఒకసారి మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, అసలు పోడు భూములకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏం జరిగింది, ఏంటి అసలు తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రణయ్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలలో ఏదైతే పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వడం అనేది ముఖ్య సమస్యగా మనం చూడవచ్చు. ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఈ యొక్క పోడుదారులకు ఫారెస్ట్ అధికారులకు అనేక చోట్ల ఘర్షణలు జరిగాయని కూడా మనం చూసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే గొత్తికోయలకి ఫారెస్ట్ అధికారులకు ఈ పోడు భూముల పరంగానే ఘర్షణ జరిగి హత్య కూడా జరిగినట్లు మనం చూసాం కూడా. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎప్పుడైతే మన పోడు పట్టదారులందరికీ కూడా పట్టాలు ఇష్యూ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి ఈ పోడు సాగుదారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మన భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకుంటే మొత్తంగా 2,99,000 ఎకరాలు 83,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో 2,41,000 మంది గిరిజనులు 2,41,000 ఎకరాలకు గిరిజనులు చేశారు. అదే 58,000 మంది గిరిజనేతరులు కూడా ఈ యొక్క పట్టాలకు అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ నెల 28వ తారీఖు పట్టాలు ఇచ్చేందుకు కూడా
సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఎవరైతే గిరిజనేతరులు ఈ యొక్క పోడు భూమి సాగుదారులు చేస్తున్నారో వారికి ఈ యొక్క పట్టాలు ఇవ్వకూడదు అనే నిబంధన ఉన్న నేపథ్యంలో ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధంలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్య సమస్య మరొకటి చూసుకుంటే చాలా కాలము ఈ యొక్క పోడు సాగుదారులు చేసుకున్నటువంటి అనేక మంది ఇప్పుడు ఉద్యోగ నిమిత్తము ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వం ఇప్పుడు పక్కకు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరూ కూడా మేము చాలా కాలం ఈ యొక్క పోడు చేసుకుంటున్నప్పటికీ ఇప్పుడు మా ఉద్యోగం చాకగా చూపెట్టి పోడు పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే GPS సిస్టమ్ ద్వారా ఈ యొక్క పోడు పట్టా భూములు ఇష్యూ చేస్తున్నారో దీని ద్వారా అనేకమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పోడు పట్టాలు లభించడం లేదని వామపక్షాలు బహిరంగ కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనకి దరఖాస్తు చేసుకున్న మొత్తంలో కూడా ఒక 30,000 నుంచి 40,000 దరఖాస్తులు కూడా రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి దరఖాస్తుదారులందరూ కూడా అసలు ఈ యొక్క దరఖాస్తులు ఎందుకు రిజెక్ట్ చేశారో వారికి కారణం చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క పోడు పట్టాలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు. అయితే ఇంకొక ప్రధాన సమస్య చూసుకుంటే ఓన్లీ మొదటి దఫాకు సంబంధించి 1,37,000 దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకొని వారికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండవ విడతకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోగా వారికి ఎప్పుడు ఇస్తారు అన్న ఆందోళన కూడా మిగతా రైతులందరూ కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క పోడు పట్టా అన్ని రెడీ చేయడం ఒక ఎత్తు అయితే వీటన్నిటినీ కూడా అందరు లబ్ధిదారులకు కూడా పంచడం కూడా మరొక ఎత్తుగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క పంచే క్రమంలో అనేక ఘటనలు కూడా చోటు చేసుకునే ప్రమాదం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రణయ్. నవీన్, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా కూడా 58,000 అప్లికేషన్స్ 58,000 ఎకరాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనకు కనబడుతున్నాయి. దాదాపు కూడా 1,700 మంది దాదాపు 17,000కు సంబంధించి కూడా అప్లికేషన్స్ మనకు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కేవలం ప్రభుత్వం 44,000 ఎకరాలకు మాత్రమే పట్టాలు శాంక్షన్ చేస్తామని చెప్పడం పట్ల అక్కడ ఉన్నటువంటి పోడు భూమి రైతులు ఏం చెప్తున్నారు? గత కొంతకాలంగా వారి తాతల తండ్రుల నుంచి కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి మరి రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఏమంటుంది? అదే ప్రణయ్, మొత్తంగా చూసుకుంటే 2,99,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. దీంట్లో వీరు అధికారులు 1,37,000 వాళ్ళకు మాత్రమే, అది కూడా గిరిజనులకు మాత్రమే ఈ యొక్క పోడు పట్టాలు ఇచ్చే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క 58,000 మంది ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో వీరెవరికి కూడా నిబంధన ప్రకారం ఏ ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. వీరందరూ కూడా ఈ పట్టాలు మొదటి దఫా ఎవరైతే గిరిజనులకు పట్టాలు ఇచ్చిన అనంతరం పట్టాలు రానటువంటి మిగతా గిరిజనులు కావచ్చు గిరిజనేతరులు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ప్రణయ్. సో ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, జిల్లాలో రైతులను మోసం చేసిన సంఘటన, దళారులను నమ్మి రైతులు మోసపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రణయ్. అయితే గత 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రేణుక అలియాస్ నాగమ్మ అనే మహిళ తాను ఐకేపీ సంస్థ నుంచి వచ్చినట్టు, అయితే రైతుల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామంటూ కొందరు మధ్యవర్తుల ద్వారా గద్వాల మండలం మరియు దరూరు మండలాల్లో పలువురు రైతుల దగ్గర కోట్ల రూపాయల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసి కొందరికి, అంటే ఒక 20 మంది రైతులకు గాను ఒక 10 మంది రైతులకు కొంత మొత్తం చెల్లించి మళ్ళీ మిగతా డబ్బులు ఒక 15 రోజులు చెల్లిస్తానంటూ చెప్పి వెళ్లడంతో 15 రోజుల తర్వాత రైతులు ఆమెకు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆశ్రయించిన సంఘటన తెలిసింది ప్రణయ్. అయితే గద్వాల ప్రధాన కేంద్రంగా గద్వాల మండలంలో 2 గ్రామాలను టార్గెట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రైతుల వద్ద లక్షల రూపాయల మేర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి టోకరా ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రైతుల వద్ద పలువురు, అంటే 20-25 మంది రైతుల దగ్గర కోట్ల రూపాయల మేర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లినట్టు మనకు తెలిసింది. అయితే రైతులు 15 రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆశ్రయించారు. అయితే పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తర్వాత ఎవరైతే మధ్యవర్తుల ద్వారా ఆమె ఈ గ్రామాల్లోకి వచ్చిందో వాళ్ళని పట్టుకుని విచారించగా ఆమె తెలిసి ఆమె తీసుకురావడంతో
పోలీసుల ముందు ఒక 15 రోజుల్లో మళ్ళీ ఒక 15 రోజుల్లో మిగతా సొమ్ము అంటే 1,30,00,000 రూపాయలు బకాయి ఉన్నట్టు ఆ 1,30,00,000 రూపాయలు చెల్లిస్తానంటూ రైతులకు హామీ ఇచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మళ్ళీ బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రైతులు ఆరుగాలం మేము కష్టపడి తర్వాత లక్షల్లో పెట్టుబడి అప్పులు తెచ్చి తర్వాత ఎండనక వాననక పురుగు బూచికి భయపడకుండా మేము సాగు చేసి నోటికొచ్చే సమయంలో ఇలాంటి దళార్ల వద్ద మేము మోసపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే అధికారులు ఇటువంటి అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ రైతులు తెలుపుతున్నారు. అయితే గద్వాల జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ అంటే వ్యవసాయ అధికారులు పట్టించుకుపోవడం వల్లే ఇటువంటి దళారుల వ్యవస్థ ఉత్పన్నం అవుతుందంటూ అదైతే తెలుస్తా ఉంది ప్రణయ్. ప్రదీప్, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా కూడా 1,30,00,000 రూపాయలు ఆమె తీసుకెళ్లిందంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు గతంలోనే ఈ విధంగా మోసం చేసింది దాదాపుగా ఎంతో మంది రైతుల దగ్గర వరి ధాన్యాలు కొనుగోలు చేసి ఇలా ఈ విధంగా మోసం చేసిన నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కల్పిస్తుంది కదా వ్యవసాయకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలలో కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కొనుగోలు సెంటర్లు పెట్టినప్పటికీ కూడా ఇలాంటి దళారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర అంటే 2,000 రూపాయల చిల్లర మొత్తం 2,500 నిర్ణయించిన ధర కంటే ఒక 150 రూపాయలు ఎక్కుస్తానంటూ రైతులను నమ్మించినట్టు మనకు తెలుస్తా ఉంది ప్రాథమికంగా. అయితే రైతులు ఒక 150 రూపాయలు ఎక్కువ వస్తుందన్న దాంట్లో ఈమెకే ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు తెలిసింది ప్రణయ్. అయితే దాని ద్వారా ఒక రైతు నుంచి ఇంకో రైతు నుంచి ఇంకో రైతు తెలపడంతో అంటే బాధిత రైతుల సంఖ్య పెరిగింది. అయితే 20 నుంచి 25 మంది ఇంకా బయటికి రాని వాళ్ళు ఇంకా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇటువంటి సంఘటన గతంలో కూడా జరిగినట్టు అయితే అప్పుడు అధికారులు కొంత పట్టించుకోకపోవడంతో మళ్ళీ దళారుల వ్యవస్థ ద్వారా రైతులు మోసపోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సో మొత్తంగా రైతులను మోసం చేసే దళారులు ఇంకా కనబడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా రైతులను మోసం చేసేటువంటి దళారులు ఇంకా పుట్టుకొనే వస్తూ ఉన్నారు. సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మరొకసారి ఏర్పడుతున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు ఒక రాజకీయ సమీకరణ మాత్రం రసవత్తంగా మాకు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించి వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ మరి బీజేపీ మధ్య వారు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజాకోసకి సంబంధించిన యాత్రకు సంబంధించిన కార్యక్రమాలు వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు మొత్తం సంబంధించి యువనేత బీజేపీ నాయకు సంబంధించి ఆయన నిన్న అక్కడ భరోసా సంబంధించిన యాత్ర చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వైరాకి సంబంధించిన మండలంలోని గొల్లపూడి గ్రామంలో ప్రజాకోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. ఏదైతే దాదాపు 25 మంది పోలీసులు అక్కడికి మోహరించి బీజేపీ నాయకుని అక్కడ భరోసా యాత్రని చేసేందుకు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇటు బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కూడా అక్కడ భీకర పోరు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్న కార్యక్రమాలని అదేవిధంగా అక్కడ వీధి లైట్లు కానీ ఇంకేదైనా ఇతర కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అవి సరిగా లేవని చెప్పి గత కొన్ని రోజులు కూడా బీజేపీ నాయకులు వాటి మీద అడుగుతుంటే ఎందుకు అని చెప్పి అక్కడ బీజేపీ నాయకులపై అనేక మంది టీఆర్ఎస్ సంబంధించిన వైరా ఎమ్మెల్యే రాము నాయక్ మనుషులు అదేవిధంగా ఎమ్మెల్సీ తాత సంబంధించిన వాళ్ళ నాయకులు కూడా ఈ ఏదైతే బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారో వాటి మీద దౌర్జన్యాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం మేము అండగా ఉండి ప్రజా సమస్యలను పోరాడుతుంటే మా మీద ఇట్లా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా పోలీసులు కూడా పని కట్టుకొని మా దగ్గరకు వచ్చి ఇట్లా మా మీద
కేసుల పైన మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో సంబంధించిన ఈ వైరా నియోజకవర్గంలో కూడా ఈ వర్గపూర్ అనేది అదేవిధంగా తారాస్థాయి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తుంటే కూడా వాళ్ళని అడ్డుకొని తీవ్ర దౌర్జన్యాలకు గురి చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ నాయకులు మాత్రం బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రం ప్రతిరోజు ప్రజల కోసం మేము అనేక సార్లు కూడా వాళ్ళ ప్రజల కోసం మేము ప్రజల కోసం మేము అండగా ఉంటున్న నేపథ్యంలో మాత్రం మా మీదపై ఇలాంటి దాడి చేయడం కరెక్ట్. కానీ రాబోయే రోజుల్లో బీజేపీకి అధికారంలోకి వస్తుందని ఇటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా మీద ఇటువంటి దాడులు చేయడం సరైనది కాదని రాబోయే రోజుల్లో కంపల్సరీ మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, సో గోవింద్, ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ప్రజాగోస బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. దాదాపుగా కూడా 90 స్థానాల్లో రానున్నటువంటి ఎన్నికల్లో గెలిచడం కోసం ఒక లక్ష్య సాధనతో ముందుకెళ్తుంది. బీజేపీ అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నంతో కొంత బీజేపీ అలజడి సృష్టిస్తుంది. కార్నర్ మీటింగ్స్ పెట్టడంతో పాటుగా పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు వెళ్తున్న నేపథ్యంలో పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావాలని అలజడి సృష్టించారా, లేదా అక్కడ ఏదైనా కాంట్రవర్సీ మాటలు బీజేపీ నేతలు మాట్లాడితే కొంత బీఆర్ఎస్ నేతలు అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారా? అంటే గత కొంతకాలంగా కూడా ఇటు బీజేపీ చేస్తున్న కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అడ్డుకుంటారని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ తప్పనిసరి అధికారం వస్తున్న నేపథ్యంలో మాత్రం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు కూడా కావాలని వాళ్ళ మీద బురద జల్లి దౌర్జన్యాలు దిగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్న జరిగిన ప్రజాఘోష యాత్రలో కూడా రాత్రిపూట, అంటే చీకటి పడితే రాత్రిపూట కూడా అక్కడ ప్రజాఘోష యాత్ర చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ కుర్చీలు ధ్వంసం చేసి అనేక ఇబ్బందులు గురి చేసిన నేపథ్యంలో మాత్రం మనం నిన్న జరిగిన సంఘటనలు చూసుకోవచ్చు. అయితే ఏదైతే బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు మాత్రం ఎట్లయినా అడ్డుకోవాలి, రాబోయే రోజుల్లో వాళ్ళని రాకూడదని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం పాల్పడుతున్న కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా గోసా బీజేపీ భరోసా అనేటువంటి యాత్రను ఎట్టకేలకు ధ్వంసం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యంగా దూసుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆపేసేటువంటి ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లాలో జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారని చెప్పవచ్చు. సిద్దిపేటలో ఆయన పర్యటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు కంటివెలుగు కార్యక్రమం ప్రపంచ స్థాయిలోనే మొట్టమొదటిసారిగా సామూహికంగా కంటివెలుగు కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహింపబడుతుందని చెప్పారు. గిన్నీస్ రికార్డ్ లక్ష్యంగా కార్యక్రమం ముందుకు సాగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 50 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతలు మంచి కార్యక్రమాన్ని విమర్శించడం ఏమైనా చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు పేదల కళ్ళల్లో మంచి ఆనందం వ్యక్తమవుతుంటే హర్షాతిరేకులు పేదలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కళ్ళల్లో మాత్రం కన్నీరు వస్తోందని చెప్పి ఆయన వ్యంగ్యంగా విమర్శించడం జరిగింది. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. రెండో విడత కార్యక్రమం ముందస్తుగా ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. పేద ప్రజలకు వైద్యాన్ని ముఖ్యంగా కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఆసుపత్రులను గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లారని, ప్రజల ఆకిళ్ల వరకు వైద్య పరీక్షను తీసుకెళ్లి పేద ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు కళ్ళ పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. మరోవైపు పేద ప్రజలకు సేవ చేసే పనిలో బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శలను ప్రకటించుకోరని, అభివృద్ధిలో ముందుకెళ్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నవీన్, అదేవిధంగా ఇప్పుడు ఒక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కొంత కాంట్రవర్సీగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇతర నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాలను ప్రజలు పట్టించుకోకూడదు, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఇతర పార్టీలు చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత మండిపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రి హరీష్ రావు విమర్శల్లో మాత్రం స్పష్టమైన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కేవలం కాంగ్రెస్ బీజేపీ నాయకులు కేవలం
మాటలకే పరిమితం అవుతారని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు రూపకల్పన చేయలేదని చెప్పి ఆయన విమర్శించారు. మరోవైపు సిద్దిపేటలో ఆయన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా తన కళ్ళను కూడా పరీక్షించుకున్నారు. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముందుకు సాగుతుందని, ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని అక్కన చేర్చుకుంటున్నారని, ప్రతి సెంటర్లోనూ ప్రభుత్వం ఎంతమంది వచ్చినా పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వస్తుందని, కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శలను ప్రజలు పట్టించుకోరని, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కంటి వెలుగు కార్యక్రమం పెట్టలేదు ఎందుకని చెప్పి ఆయన ప్రశ్నించారు. మరోవైపు కంటి వెలుగు కార్యక్రమం సామూహిక కంటి స్క్రీనింగ్ పరీక్షలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని చెప్పి మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో మొత్తంగా మంత్రి హరీష్ రావు చేస్తున్నటువంటి ఘాటు వ్యాఖ్యలు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కొంత విమర్శించే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్దాము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రణయ్, ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ యూత్ అధ్యక్షుడు తోట పవన్ పై జరిగిన దాడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే ఇటు ఈ దాడికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంది. దాడి కాడి నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇటు చికిత్స పరంగా కూడా సలహాలు సూచనలతో పాటు ఇటు చికిత్స అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇటు తోట పవన్ కు సంబంధించి కూడా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కూడా ఎప్పటికైతే ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఈ దాడికి సంబంధించి కూడా ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు తోట పవన్ పై దాడికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, ఇటు దాసం ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ కూడా సంబంధం లేదు అని మాట్లాడడం సిగ్గుచేటంటూ కూడా ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి అయితే మండిపడ్డారు. ఇలా కాంగ్రెస్ కార్యాలయం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తంగా తోట పవన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఫుటేజ్ లో ఉన్న నేపథ్యంలో కావచ్చు, ఇటు ఆధారాలు ఉన్న నేపథ్యం అంటే ఇటు ఫోటోలతో సహా సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఇటు నిందితులను అరెస్ట్ చేయకుండా కార్యాపణ చేస్తూ వారిని విడిచిపెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో అయితే ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి అయితే మండిపడ్డారు. ఇటు ఎమ్మెల్యే మోచేతి నీళ్లు తాగే దద్దమ్మలు ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం, ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని మాట్లాడడం, దాసం వినయ్ భాస్కర్ సంబంధం లేదని మాట్లాడడం అయితే సిగ్గుచేటంటూ కూడా తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు తోట పవన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇప్పటికే ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు మల్లు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఏదైతే వేరే పార్టీలకు సంబంధించి కూడా ఇటు వైఎస్ఆర్టీపీకి సంబంధించిన అధినేత్రి వైఎస్ షర్మిల కావచ్చు, చాలా మంది కూడా ఏదైతే ఆ తోట పవన్ దగ్గరికి వెళ్ళి కూడా పరామర్శిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఇటు పోలీసుల మీద కూడా పోలీసులకు సంబంధించి కూడా కొంత కేసుకు సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. దీని వెనకాల ఎవరెవరు ఎవరి కుట్ర దాగి ఉందనే కోణంలో కూడా బయట పెట్టాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకుంది. ఆ విధంగా పోలీసులతో కూడా ఇప్పటికీ కూడా సంప్రదింపులు చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. అయితే మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇటు తోట పవన్ దాడికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఏదైతే తోట పవన్ పై దాడి చేసిన నిందితులు కావచ్చు, ఇటు ప్రభుత్వ చీఫ్ దాసరి వినయ్ భాస్కర్ మీద కూడా ఇటు అత్తనేరం కింద కేసులు నమోదు చేయాలంటే కూడా పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రణయ్, హరికృష్ణ, అదేవిధంగా ఇప్పుడు తోట పవన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు దాదాపు 3-4 రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? స్థానిక నేతల ప్రోద్బలంతోనే ఏదైనా కప్పుపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రణయ్, అయితే మొత్తంగా కూడా ఇటు తోట పవన్ కు సంబంధించి కూడా ఎక్కువగా ఇటు ఫేస్ మీద ఇటు ఏదైతే ఎముకలకు సంబంధించి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వన్ బై స్టెప్ బై కూడా ఇటు ఏదైతే తోట పవన్ సంబంధించిన ఆరోగ్య నిలకడ పరిస్థితిని బట్టి కూడా ఇటు వైద్యులు అయితే ఇటు సర్జరీ చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికీ కూడా కొంత
చికిత్స అయితే చేస్తా ఉన్నారు వైద్యులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు తోట పవన్ పై ఏదైతే తోట పవన్ పై దాడి చేసిన నిందితులను కావచ్చు, ఇటు దీనికి సంబంధించిన ఇటు దాసరి వినయ్ భాస్కర్ కూడా ఇటు హత్యా నేరం కింద అయితే కేసు నమోదు చేయాలంటే మండిపడుతున్నారు. ఎందుకంటే పదే పదే ఇటు తోట పవన్ సంబంధించి కూడా పదే పదే ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా భూ కబ్జాలు కావచ్చు, ఇటు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆరోపణలు కావచ్చు, ఇటు ఏదైతే కూడా కాంప్లెక్స్ సంబంధించి టెండర్ల విషయంలో కావచ్చు, పదే పదే వినయ్ భాస్కర్ సంబంధించిన వాటి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా పూర్తిగా ఇటు ఫ్లెక్సీ రూపకంగా కావచ్చు, కరపత్రాల రూపకంగా కావచ్చు, మీడియా సమావేశాల్లో కూడా దాసరి వినయ్ భాస్కర్ సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాసరి వినయ్ భాస్కర్ మీద వాళ్ళు ఆరోపణలు చేయడం పట్ల అయితే దీనికి సంబంధించి అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కొంత ఆగ్రహం అయితే తోటపల్లి మీద వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రేవంత్ సంబంధించిన జోడో పాదయాత్ర నేపథ్యంలో ఇటు కార్నర్ మీటింగ్ లో ఇటు దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, ఏ దాస్యం దద్దమ్మ అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలో ఒక 10 అంశాలకు సంబంధించిన దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన 10 అంశాలు ఇటు భూ కబ్జాలుగా ఆరోపణలు కావచ్చు, ఇటు వివిధ సంబంధించిన ఆరోపణల మీద కూడా ఒక ఫ్లెక్సీని ప్రింట్ చేసి పెట్టిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా ఏదైతే ఇటు దాడికి సంబంధించి అయితే క్లుప్తంగా కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే ఇటు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాసరి వినయ్ భాస్కర్ సంబంధించిన అనుచరులే వీళ్ళు, ఇటు సోదా కిరణ్ కావచ్చు, ఇటు వీళ్ళంతా కూడా ఇటు వినయ్ భాస్కర్ సంబంధించిన అనుచరులే. ఈ అనుచరులే ఈ తోటపవన్ పై దాడి చేయించారు. పక్క హత్యా నేరం కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఇటు దాసరి వినయ్ భాస్కర్ మీద కూడా కేసులు నమోదు చేయాలి. దాస్యం మోసైతే నీళ్లు తాగే నాయకులు ఖబర్దార్, మీరు నాయకులుగా ఉన్న నేపథ్యంలో అయితే మీరైతే ఖబర్దార్, ఇలాంటి వాస్తవాలు ఉన్న నేపథ్యంలో ఇటు వారిని శిక్ష పడకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంటే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. మేము కూడా దాడులు చేస్తామంటూ కూడా నాయని రాజేందర్ రెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ప్రణయ్, హరికృష్ణ, ఇప్పుడు అదే విధంగా తోట పవన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఏమైనా కంప్లైంట్ లాంటిది దాఖలు చేశారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? సో సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసు, కొట్టింది ఎవరు, దాడి చేసింది ఎవరు అనేది తెలుసు, దాంతోపాటుగా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానికులకు కూడా తెలుసు అసలు ఏం జరిగింది అన్నటువంటి ఇష్యూ అంతా. సో దీన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నా? ఇంతవరకు ఏదైనా కంప్లైంట్లు దాఖలయ్యాయా? ప్రణయ్, ఇప్పటికే ఏదైతే తోటపవన్ సంబంధించి కూడా దాడులు జరిగిన నేపథ్యంలో కూడా అదే రోజు కూడా ఇటు సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఇటు ఏదైతే ఏకశిల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడికి పోలీసులు రావడం, దానికి సంబంధించి కూడా తోటపవన్తో ఎవరెవరు ఉన్నారు, ఇటు దాని సాక్షులకు సంబంధించి కావచ్చు, ఇటు సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా కూడా పోలీసులు అయితే వారి కోణంలో అయితే దర్యాప్తు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నలుగురిని కూడా అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కు పంపిన పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సిపి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇటు పోలీసులు అయితే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ముందు నుండి కూడా ఏదైతే తోటపవన్ సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. తోటపవన్ సంబంధించి కూడా ఈ విధంగా దాడి పట్ల అయితే ఇప్పుడు విచక్షణ రహితంగా కొట్టి దాడి చేయడం పట్ల అయితే తోటపవన్ సంబంధించిన కుటుంబీకులు అయితే కొంత ఆందోళన ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తంగా కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా ఇటు వరంగల్ సిపి ఏవి రంగనాథ్ కూడా కలవడం, రంగనాథ్ కూడా ఏదైతే తోటపవన్ దాడికి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు చేయడం బట్టి కార్యక్రమాలు అయితే జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసేది ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాతనే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అంత క్లుప్తంగా కూడా వీడియోకి సంబంధించి ఫుటేజీలు ఉన్న ఫుటేజీలు కావచ్చు, ఇటు సాక్ష్యాలు కావచ్చు, ఇటు దాడికి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు, ఎవరిని కాపాడేందుకు కాలయాపన చేస్తున్నారు? దాస్యం వినయ్ భాస్కర్ మీద కూడా హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి. దాస్యం వినయ్ భాస్కర్ సంబంధించిన అనుచరుల మీద కావచ్చు, ఇటు పవన్ సంబంధించి ఏదైతే తోటపవన్ సంబంధించి దాడి చేసిన వారి మీద అరెస్టులు చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ తోటపవన్ కు సంబంధించి కూడా ఎలాంటి ఏ హాని జరిగినా కూడా దాసరి వినయ్ భాస్కరే బాధ్యత వహించాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే వరంగల్ జిల్లాలో కనబడుతున్నాయి. ప్రణయ్.
రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. మొత్తంగా వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ అలజడు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ తోట పవన్ కి సంబంధించినటువంటి చికిత్స కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మండిపడుతున్న అధికారుల నిర్లక్ష్యం ప్రోత్సాహంతో పోలీసులు కూడా చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అందించేందుకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ ప్రణయ్. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కాకుండా రాష్ట్రంలో అంటే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత, అంటే ఇప్పటి వరకు ప్రజా సంగ్రామ యాత్ర 6వ విడత పాదయాత్ర కొనసాగింది. ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర 2 అని నామకరణంగా కొత్తగా చేశారు. దీన్ని పాదయాత్రగా చేయాలా, లేదు అంటే బస్సు యాత్ర నిర్వహించాలా, అంటే ఎన్నికలకు కేవలం అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 మాసాల గడువు మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీ దాదాపుగా 65-66 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో పాదయాత్ర కానీ లేకపోతే బస్సు యాత్ర కానీ చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల్లో శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లో భరోసా కల్పించాలని బీజేపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా వెళ్తే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాదయాత్ర అనేది అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం కానీ నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిలో తిరిగి ప్రజలను కలవడంలో కానీ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి అంటే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కానీ తరుణ్ చుగ్ వీళ్ళనే సమక్షంలో పార్టీ ముఖ్య నేతలు కొంత భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొంత అంటే ఎలా వెళ్ళాలి, ముందుకు పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, కార్యకర్తల్లో ప్రస్తుతం ఉన్న ఉత్సాహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎన్నికల వరకు ఈ జోష్ను ఎలా కొనసాగించాలి అనే అంశం మీద కొంత కసరత్తుగా చేశారు. ఈ కసరత్తులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి ఇంతవరకు 5 విడతలు జరిగాది. దాదాపుగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. ఇంకా 119లో 50 పోతే ఇంకొక 69 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు మిగిలి ఉన్నాయి. అసెంబ్లీ అంటే 50% పైగా దాదాపు 40% మాత్రమే పూర్తయి మరో 60% మిగిలి ఉన్నాయి. ఈ 60%ని ఏ విధంగా పూర్తి చేయాలి అనే అంశం మీద కొంత సుదీర్ఘంగా చర్చించారు. దాదాపుగా నేతలందరూ సుమారుగా 4 గంటల పాటు భేటీ అయ్యి ఈ అంశం మీద చాలా క్లుప్తంగా సుదీర్ఘంగా చర్చించి కొంత అవుట్పుట్ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఏంటంటే ప్రజా సంగ్రామ యాత్ర పేరును అదే విధంగా కొనసాగించాలి. అయితే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇప్పటివరకు జరిగినటువంటి పాదయాత్రను కాకుండా బస్సు యాత్ర చేద్దామా, లేదు అంటే ఎక్కడికక్కడ నాయకులు జట్లుగా విడిపోయి ఎక్కడెక్కడ ఆది నియోజకవర్గం పాదయాత్ర చేద్దామా, అంటే జిల్లాకు ఒకరు అనుకోండి, 4 కాన్స్టిట్యున్సీలు ఒకరు, 6 కాన్స్టిట్యున్సీలు ఒకరు, అంటే వాళ్ళ విలువ బట్టి వాళ్ళ నియోజకవర్గం బట్టి పార్టీ పరిస్థితులను బట్టి నాయకుల ఉత్సాహాన్ని బట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి, మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు పూర్తి చేయాలి. అన్ని నియోజకవర్గాల్లోని కార్యకర్తలను కలవాలి, ప్రజలతో మమేకం కావాలి, ఇంటింటికి బీజేపీ తీసుకెళ్ళాలి, కాషాయ జెండాను ప్రతి ఊర్లో ప్రతిష్ఠింపచేయాలి అనే అంశం మీద సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కొంత అంటే ప్రజా సంగ్రామ యాత్రలో కొంచెం మార్పు తీసుకురావాలని మాత్రం ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఈ నిర్ణయం ఎట్లా అంటే పాదయాత్రగా చేయకుండా బస్సు యాత్ర చేస్తే ఎలా ఉంటుంది, బస్సు యాత్ర కాకుండా నాయకులు ఎవరికి వారుగా కొన్ని విభాగాలుగా విడిపోయి వాళ్ళు అక్కడ పాదయాత్రలు చేస్తే ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాదయాత్ర కాకుండా మొత్తానికి రాష్ట్రంగా అంటే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఖమ్మంలో చేయాలి, ఖమ్మంలో జిల్లాకు చెందిన మహబూబ్ నగర్ చేయాలి, అంటే ఈ విధంగా వాళ్ళని షిఫ్లింగ్ చేస్తూ చేయాలి. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాలోనే కాకుండా పొరుగున జిల్లా కానీ ఆ పొరుగున ఉన్న జిల్లా కానీ ఆ విధంగా చేయాలి. ఎలా ఉంటుంది అంశం మీద కొంత చర్చించారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే వచ్చింది. ఏంటంటే ప్రజా సంగ్రామ యాత్ర 2గా దాని నామకరణం చేశారు. ఈ నామకరణంను అంటే పాదయాత్రగా కాకుండా మరో రూపంగా దీన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రజా సంగ్రామ యాత్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడంతో పాటు బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి అనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించారు. మొత్తంగా చూస్తుంటే ఈ పాదయాత్ర కాకుండా బస్సు యాత్ర కానీ నేతలుగా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారుగా పాదయాత్ర చేయాలి. అంటే ఎవరికి వారుగా అంటే మళ్ళీ గ్రూపులుగా కాకుండా అంటే గ్రూపులుగా లేకుండా పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ లక్ష్యాన్ని, పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది,
ప్రజల్లో పార్టీ పట్ల భరోసాను విశ్వాసాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేయాలని ఆ పార్టీ కొంత ప్రాథమికంగా నిర్ణయించడానికి సమాచారం అయితే వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఢిల్లీలో 1-2 రోజులలో పార్టీ ముఖ్య నేతలు అమిత్ షాతో కానీ నడ్డాతో కానీ వాళ్ళతో సమావేశమై ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను పార్టీ నేతల అభిప్రాయాలను వ్యక్తం చేసి వాళ్ళ ముందు ఉంచి దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటించే విధంగా కొంత కార్యరూపం దాల్చింది. పాదయాత్ర అంటూ జరిగితే ఇప్పటికిప్పుడుగా ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో మనం తిరగడం అసాధ్యము. ఎందుకంటే బండి సంజయ్ పాదయాత్ర అంటేనే బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర అనగానే బండి సంజయ్ గుర్తుకొస్తున్నారు. కాబట్టి ఆయన ఒక్కరు చేయాలంటే ఇప్పటికిప్పుడు మిగిలిన 69 నియోజకవర్గాలు చేయడం అసాధ్యం అని చెప్పి సమావేశం అయితే ఏకాభిప్రాయానికి వచ్చింది. దీనికి సంబంధించి కొంత నిర్ణయం ఒక 1 వీక్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చినప్పుడు ఎవరికి వారిగా చేయాలని అంటే ముందుగా ఏమనుకున్నారంటే మార్చి 16 నుంచి ఆరమైసమ్మ నుంచి కల్వకుర్తి ఆరమైసమ్మ నుంచి చేయాలనుకున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒక్కో పాదయాత్రకు కనీసంగా 15 రోజులు 20 రోజులు పడుతున్నాయి. అది కేవలము రోజుకు 12 కిలోమీటర్లు, అతిగా అనుకుంటే 15-16 కిలోమీటర్లు చేస్తున్నారు. అంటే 300 కిలోమీటర్లు మాత్రమే వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్యం చూస్తుంటే దూరం లక్ష్యం చాలా పెద్దగా ఉంది. కాదు ఇది సాధ్యమవుతుందా అని ముందుగా చర్చించారు. ఈ చర్చించిన నేపథ్యంలో అలా కాకుండా ఏ రకంగా వెళ్దాం, గతంలో అనుకున్నట్టుగా పాదయాత్ర కాకుండా బస్సు రూపంలో తీస్తే అనుకున్నారు. అదే విషయాన్ని పార్టీ నాయకులు 1-2 సార్లుగా ఆలోచన చేసి చర్చించి కొంత ఒక క్రోడీకరించుకొని సమాచారాన్ని దానికి సంబంధించినటువంటి ఒక కృష్ణమూర్తి ఒకవైపు మనం చూసుకుంటే ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు మన కార్నర్ మీటింగ్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్నర్ మీటింగ్స్లో ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్నర్ మీటింగ్స్కి గల ఏంటి ఆదేశాలు ఏంటి? కార్నర్ మీటింగ్స్ చేపడుతున్న నేపథ్యంలోనే 90 స్థానాలలో కూడా సీటును దక్కించుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 90 స్థానాలలో దక్కించుకోవాలన్నటువంటి అంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో మనం కూడా ఖమ్మం జిల్లాలో కానీ నల్లగొండ జిల్లాలో కానీ అంటే పార్టీకి పట్టలేదని భావిస్తున్నాం నల్లగొండ జిల్లాలో కానీ కొంత మనం సమావేశం నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద కొంచెం చర్చించారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం రాలేదు. అమిత్ షా నిర్ణయానికే వదిలేశారు. అమిత్ షా ఎక్కడ సభ నిర్వహించాలి అక్కడ నిర్వహించాలి అని చెప్పి సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది. దీని విషయంలో కూడా అమిత్ షా ఎక్కడ ఏ జిల్లాలో సమావేశం పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది ఆ తేదీలు కానీ సమావేశం కానీ ముందు స్థలం నిర్ణయించిన తర్వాత జిల్లాను ఎంపిక చేసిన తర్వాత ఎక్కడ ఏందనేది పార్టీ అధిష్టానంపై మొత్తంగా చూస్తుంటే అంటే ఈ నెలాఖరు కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర 2 ఏ రూపంలో ఉండబోతుంది, ఏ రకంగా సాగబోతున్నది, ఒకటి అమిత్ షా సభ ఎక్కడ నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో ఈ 2 విషయాలలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సో మొత్తంగా మార్చి 16 నుంచి కూడా ప్రజా సంగ్రామ యాత్ర 6వ విడత ప్రారంభం కాబోతుంది. మొత్తంగా ప్రజా సంగ్రామ యాత్రతో ప్రతి నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి లక్ష్యంతో బీజేపీ దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఈ రోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.